ప్రాజెక్టుగా కనుక చేపడితే మొత్తం అన్ని జిల్లాల నుంచి అన్ని జిల్లా కేంద్రాల నుంచి మనకి ప్రజలు రాగలరు. అంటే ఆలోచించాలి. ఎంతసేపు మీకు కూర్చోబెట్టి ఆయన ఏదో ఇచ్చేవాళ్ళలాగా మనం ఏదో ఆయన మోచేతి అంబల్ని తాగేవాళ్ళలాగా మీరు చెప్పండి. డబ్బులు ఎవడిస్తున్నాడు? మన కష్టం నుంచి కదా, మన కండ కరిగించి కదా, మన శ్రమ దోపిడీ కదా, మనందరం ట్యాక్సులు కడితేనే కదా ప్రభుత్వ ఖజానాకి వెళ్ళేది. జగన్ అంటే ఇచ్చేది. దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు ప్రారంభించారు. వృద్ధులకు పెన్షన్ దామోదరం సంజయ్ గారు ప్రారంభించింది. ఎవరైనా పెంచుకుంటూ వెళ్లాల్సిందే తప్ప నాయకులు ఎప్పటి నుంచి రాష్ట్ర ఆదేశిక సూత్రాలని మనకి అర్థం చేసుకొని ఎప్పటి నుంచో ప్రజలకు నిలబడతా ఉన్నారు. జగన్ కథలు ఏం చెప్తాడు? జగన్ కథలేం చెప్తాడు? తను ఇచ్చేవాడు మనం పుచ్చుకునేవాళ్ళంట. ఎవడు ఇచ్చేది ఎవడు పుచ్చుకునేది. ఇది మన సొత్తు. ఇది మనకి మాగుంటు శ్రీనివాసులు రెడ్డి గారు అన్నారు. ఆయనకి నేను చిన్నప్పటి నుంచి తెలుసు. నాకు నెల్లూరులో పెరిగాను. ఆయనకి నేను ఆల్మోస్ట్ ఆయనకి నేను సెవెంత్ చదువుతుండగా 8th చదువుతుండగా నుంచి తెలుసు నాకు. ఆయన ఎప్పుడు ప్రజల మనిషి, అండగా నిలబడేవారు. నేను ఈ రోజున మాగంటు శ్రీనివాసరెడ్డి గారిని నేను మిమ్మల్ని గెలిపించడానికి, మీ అభ్యర్థిత్వాన్ని గెలిపించడానికి ఇక్కడికి వచ్చాను నేను. కానీ ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని. నేను ఎప్పుడు మీలాంటి పెద్దలు, శక్తిమంతులు, ఉపాధి అవకాశాలు కల్పించిన వాళ్ళు, మా ఇంట్లోనే మా బంధువులకు కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు, ఆ విషయం నేను మర్చిపోను. మా పెదనాన్న బిడ్డలకు కూడా మీరు ఉద్యోగాలు ఇచ్చారు, నేను మర్చిపోను. కానీ ఈరోజు నేను అడుగుతుంది, మీరు ఎదగండి, మీరు అభివృద్ధి కండి. కానీ మన ఒంగోలు పార్లమెంటు, గిద్దలూరు, మీరు అభివృద్ధి బాధ్యతని మీరు దయచేసి మీరు తీసుకోండి. చూడండి, అక్కడ ఏపీఎస్సీఆర్టీసీ గిద్దలూరుకి డిపో కూడా లేదని చెప్తా ఉన్నాను. గిద్దలూరు డిపోకి మీరు సాధించాల్సిన అవసరం ఉంది. అలాగే దీనిని టూరిజం హబ్గా చేయించండి. అడవులు ఉన్నాయి, నల్లమల అడవులు ఉన్నాయి. మనకి ఇంతమంది యువత మలమలాడుతూ ఉన్నారు. రైతాంగం సాగునీరు లేక కటకటలాడుతున్నారు. ఎందుకు ఇంతమంది రోడ్ల మీదకి వస్తారంటే ఒక పవన్ కళ్యాణ్ చూసి కాదు. ఎవడన్నా వచ్చి ఈ నేలకి, మా ప్రకాశం జిల్లాకి, మా గిద్దలూరుకి, మార్కాపురంకి, ప్రకాశం జిల్లా నియోజకవర్గానికి వలస వెళ్ళిపోతున్న నేల ఇది. వలసలు ఆగాలి అని కోరుకుంటున్నాం మీకోసం. దానికోసం పరిశ్రమలు రావాలి. జగన్తో ఒక సమస్య ఉంది. జగన్కి ఒక సమస్య ఉంది. జగన్ ఎప్పుడు ఒక పచ్చటి మొక్కని కొట్టేయడం తెలుసు తప్ప మనకి పాతి దాన్ని పెంచడం తెలియదు. మొన్న ఈ మధ్యన రైల్వే కోడూరులో వైసీపీ నాయకులు అంతకుముందు ఇప్పుడు కానీ పచ్చని చెట్లు నరికేస్తారు. అరే, ఒక చెట్టును పెంచడం ఎంత కష్టం తెలుసా? ఒక విత్తుని నాటితే అది ఎన్ని సంవత్సరాలు అవుతుంది చెట్టుగా అవడానికి, నీడనివ్వడానికి. ఎంతసేపు భూమి లోపల ఉన్న ఖనిజాలని తవ్వేద్దాం, దోచేద్దాం అంటాం తప్ప, అరే భూమి పైన ఒక 2 అంగుళాలు తవ్వి గింజలు పాతి పెట్టి ఒక రైతులాగా నాగలి పట్టి దున్ని ఒక పంట పొలాలకి నీరు పెట్టి పండిస్తే అది క్షుద్బాధ, ఆకలి తీరుస్తాయి అన్న జ్ఞానం లేదు. భూమి నుంచి ఖనిజాన్ని దోచేవాడికి రైతుకి తేడా అది. నేను రైతు పక్షపాతిని. నేను రైతాంగం పక్షపాతిని, యువత పక్షపాతిని, మహిళల రక్షణకి అండగా ఉండేవాడిని, ఉపాధి అవకాశాలు కావాలని కోరుకునేవాడిని. నేను ఒంగోలులో పెరిగిన వాడిని, కనిగిరిలో ఉన్నవాడిని, కనిగిరిని చూసిన వాడిని. నాకు తెలుసు కష్టాలు ఎలా ఉంటాయో. మనకి ఫ్లోరోసిస్ వచ్చి ఫ్లోరైడ్ నీళ్లు ఎలాగో ఎముకల్ని వంచేస్తాయో తెలుసు. నాకు ఆ కష్టం తెలుసు. రాజకీయాలకు సరదాగా రాలా.
అందరూ ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, రాయలసీమ వెనుకబాటుతనం అంటారు కానీ ఎవరికీ తెలియని గణాంకాలు. ప్రకాశం జిల్లాలో 150 కోట్లు ఖర్చు పెట్టి పోటీ చేయడానికి డబ్బు ఉంది కానీ 150 కోట్లు పెట్టి ఒక చిన్న ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి మనసు పట్ల. దానికి మేము బాధ్యత తీసుకుంటాం. నేను ఈ రోజున అశోక్ రెడ్డి గారికి ఓటేమని అడగడానికి వచ్చాను. తెలుగుదేశం పార్టీ తరఫున, కూటమి ప్రభుత్వం తరఫున మాగంటి సుబ్బరామరెడ్డి గారి కోసం వచ్చాం. పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని నేను బాధ్యత తీసుకుంటున్నా. అసెంబ్లీలో పిఠాపురం నుంచి నేను పోటీ చేస్తున్నా. నేను గెలుస్తున్నా. అశోక్ రెడ్డి గారు ఉంటారు, నేను ఒక్క పిఠాపురం కోసం పనిచేయట్లా. 175 నియోజకవర్గాలు, 25 పార్లమెంట్లు, 5 కోట్ల మంది ప్రజలకి పని చేయడానికి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాం. అందరి కష్టాలకి అందరినీ నేను ఒక్కనే చేయలేను కాబట్టి అశోక్ రెడ్డి గారు కూడా పక్కనుంటే నేను మన సమస్యని మరింత బలంగా తీసుకెళ్లగలను. ఒక్క పదవి లేకుండా ఒక్క వెంకయ్య నాయుడికే కష్టం వస్తే మొత్తం వచ్చి ఎస్పీ గారి దాకా వచ్చిన వాడిని. మీకు కష్టం వస్తే వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్లు కావాలంటే మన సాగునీటి అవసరాలు కానీ, మన తాగునీటి అవసరాలు కానీ, యువతకి ఉపాధి కానీ,